తాత, ఆ చేనులో కూర్చొని పాటలు పాడుతున్నది నువ్వేనానే? ఓ దీని కళ్ళల్లో కంపగొట్ట ఇది కనుక నన్ను చూసింది అనుకో నా బతుకునంత తీసి నడి బజార్లో పెడుతుంది. ఓ కెమెరా పోరగా గీడెందుకు కెమెరా పెట్టినావు, కెమెరా తీసాయి పోరగా. నేను అయితే మనుగొట్ట నువ్వెందుకు గీడికి వచ్చినావురా? పోయి నీ వార్తలు నువ్వు చదువుకోవే, నాకు ఏరే పని ఉన్నది. అగ్గో, నా వార్తలు నేను చదువుకుంటా గాని నువ్వు తీసుకురావాల్సిన వార్త ఎవరు తీసుకొస్తారు ముసలోడా? అది చెప్పు. అబ్బా బుజ్జి, నీకు దండం పెడతా. ఇవాళ ఒక్కరోజు నన్ను ఇడిచిపెట్టే ఈ అవతారంతో నేను బయటకు వచ్చి వార్తలు చదవాలంటే నా ఇజ్జత్ అంతా పోతుంది. నీకు పుణ్యం ఉంటుంది. ఇలా పొద్దుగాలనే కనుమాసుకు తోటి ఊళ్ళో ఎవ్వరు లేవక ముందే ఇగో ఎవరన్నా చూస్తారా అని భయపడుకుంటేనే వచ్చిగో ఈ పసుపులో దాచుకున్నా. ఇవాళ మాపటాలకు కూడా చీకటి అయినాక అందరూ నిద్రపోయినాక పోయి ఇంట్లో జరుగుతానే. అగ్గో, ఎవరు చూడక ముందుకే వచ్చినా అంటున్నావు, ఎవరు చూడక ముందే ఇంటికి పోతా అంటున్నావు. నా అవతారం మంచిగా లేదంటున్నావు. ఇంతకేమైందే? ముందుగా నువ్వు బయటికి రా ముసలోడా. నా వచ్చుడు చెర్ల చేరా, నా అవతారాన్ని అంత టీవీలో చూపించి నా ఇజ్జత్ అంతా తీస్తుందా ఏంది అలక దక్కువది. ఓ తలతిక్క ముసలోడా, ముసల్దానికి సర్కారు ఇచ్చిన ఇంద్రమ్మ చీరను నువ్వు కట్టుకున్నవేందే? ఎదవనే ఎదవన్నారా? ఎదవను ఏం చేయాలి? వాళ్ళు వీళ్ళు మాట్లాడిన మాటలకు నేను ఏతులు కొట్టుకుంటా ఇంట్లో కూడా మాట్లాడితే ఇప్పుడు ఇగో ఇంద్రమ్మ చీర వచ్చి నా మీద పడ్డది. ఏహే, ఇంతకేం జరిగిందో ముచ్చట చక్కగా చెప్పు ముసలోడా. ఇక వచ్చే ఆదివారం నాడు మా చిన్న బామ్మది మనవరాలిది పెళ్ళి ఉన్నది పిల్ల. అయితే నేను ఆ పెళ్ళికి పోతా, చుట్టాలందరూ వస్తారు కాబట్టి నేను ఒక మంచి చీర కొనుక్కుంటా, నాకు ఒక 1000 రూపాయలు ఇయ్యా అని అన్నది. గంతే ముసలి. దానికి నేను చెప్పిన సమాధానమే ఇగో నా కొంప మునిగే కాడికి వచ్చింది. ఎవరికి చెప్పుకోను. నీ కొంప మునిగితే మునిగింది కానీ ఇంతకు నువ్వు చెప్పిన ఆ సమాధానం ఏందో చెప్పరాదు. పిచ్చిదానా, మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇచ్చే ఇంద్రమ్మ చీరలు మస్తు మంచిగా ఉన్నాయి. అట్నే ఆ చీరలు అంత మంచిగా ఉన్నాయి కాబట్టి మంత్రులు మా భార్యలకు కూడా ఇయ్యరాదురి సార్లు అని అంటే మన ముఖ్యమంత్రి సార్ అన్నాడు కదా, మీ భార్యలకు ఇచ్చేది ఉంటే మీరే కట్టుకుంటారా, గంత చక్కదనాల చీరలు మీకెందుకు ఇస్తాం ఇయ్యమని చెప్పేసి అన్నాడే. గంత మంచి ఇంద్రమ్మ చీరలు నిడిచిపెట్టి మళ్ళీ నువ్వు కొత్త చీర ఏం కొనుక్కుంటావే 1000 రూపాయలు పెట్టి, వద్దే లక్ష్మి అని అన్న పుసుక్కున్న గంతే. అగో అట్లా అన్నందుకే నాకు ఈ కర్మ పట్టింది. మరి నీదైనా ఏం పద్ధతి అన్నట్టు ముసలోడా? చుట్టాలంతా పట్టు చీరలు కట్టుకొని పెళ్లికి వస్తే ముసలిదేమో సర్కారు ఇచ్చిన ఆ చీరను కట్టుకొని పోతే ఎట్లుంటదే? గట్లనే ముసలిది కూడా నా మూతి మీద ఎమ పొడుచుడు పొడుచుకుంటే ఎమ కొట్టుడు వచ్చిందే. ముక్కిపోయిన 300 400 ఉంటుంది. గా చీర కట్టుకొని నేను పెళ్ళికి పోను ఆరా ముసలాడా, అది పట్టు చీర ఆరా అని ఎవ దంచుడు. చెప్పుకోలేము, ఇజ్జతి పోతుంది.